దేశవ్యాప్తంగా ఈపీఎస్ 95 పథకం కింద పెన్షన్ పొందుతున్న లక్షలాది మంది వృద్ధులకు ఊరటనిచ్చే పరిణామాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కనీస పెన్షన్ పెంపు అంశం ఇప్పుడు కీలక దశకు చేరుకున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇదే సమయంలో పెన్షనర్లకు డిజిటల్ సేవలు మరింత సులభంగా అందేలా కేంద్రం కొత్త చర్యలపై దృష్టి సారించడం విశేషం. ఏళ్ల తరబడి తమ హక్కుల కోసం నిరంతరంగా పోరాటం చేస్తున్న ఈపీఎస్ 95 పెన్షనర్లకు ఇప్పుడు సానుకూల సంకేతాలు అందుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం చాలామందికి అందుతున్న తక్కువ మొత్తపు పెన్షన్తో జీవనం సాగించడం కష్టసాధ్యంగా మారిన నేపథ్యంలో కనీస పెన్షన్ను గణనీయంగా పెంచాల్సిన అవసరంపై కేంద్ర స్థాయిలో చర్చలు ముమ్మరమైనట్లు సమాచారం. ఈ క్రమంలో నెలకు 7,500 కనీస పెన్షన్ అమలు చేయాలన్న ప్రతిపాదనకు ప్రాధాన్యం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లకు వైద్య ఖర్చులు, మందులు, ఇంటి అవసరాలు, రోజువారీ జీవన వ్యయం అన్నీ కలిపి భారంగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పెన్షన్ పెంపు కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, వారి జీవన ప్రమాణాలను నిలబెట్టే భరోసాగా మారనుంది. ముఖ్యంగా నెలకు నామాత్రపు పెన్షన్తో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు ఇది పెద్ద ఊరటనివ్వగల నిర్ణయంగా భావిస్తున్నారు. ఈ అంశంపై న్యాయపరంగానూ పెన్షనర్లకు బలం చేకూరుతుంది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ అనేది ప్రభుత్వ అనుగ్రహం కాదని, అది వారి సేవలకు ప్రతిఫలంగా రావాల్సిన హక్కు అని న్యాయ వ్యవస్థ పలుమార్లు స్పష్టం చేసింది. పెన్షన్ చెల్లింపులో జాప్యం, బకాయిల నిల్వ లేదా పరిపాలనా కారణాలతో ఆలస్యం చేయడం సరికాదన్న అభిప్రాయం బలపడుతుంది. దీంతో పెన్షనర్ల ప్రయోజనాల పరిరక్షణలో కొత్త విధానాలు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది. ఇక సేవల పరంగా కూడా పెద్ద మార్పులు కనిపించనున్నాయి. పెన్షన్ డబ్బు కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిని తగ్గించేలా నేరుగా ఏటీఎంల ద్వారా నగదు ఉపశమన సౌకర్యాన్ని విస్తరించే దిశగా చర్యలు జరుగుతున్నట్లు సమాచారం. ఇది ముఖ్యంగా వయోవృద్ధులకు ఎంతో ఉపయోగకరంగా మారుతుంది. సమీపంలోని ఏటీఎం కేంద్రం నుంచే సులభంగా డబ్బు తీసుకునే అవకాశం కలిగితే శారీరక శ్రమతో పాటు సమయ నష్టం కూడా తగ్గుతుంది. అలాగే పెన్షనర్ల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక ఆన్లైన్ వేదికలపై కూడా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. దరఖాస్తుల స్థితి తెలుసుకోవడం, ఫిర్యాదులు నమోదు చేయడం, పరిష్కార పురోగతిని ట్రాక్ చేయడం వంటి సేవలను ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పారదర్శకత పెరిగే అవకాశం ఉంది. టెక్నాలజీని ఉపయోగించి సేవలను సులభతరం చేయడం పెన్షనర్లకు కొత్త అనుభవాన్ని అందించనుంది. మరో కీలక అంశం ఏమిటంటే గతంలో నిలిచిపోయిన బకాయిల పరిష్కారంపైన ఆశలు పెరుగుతున్నాయి. పెన్షన్ పెంపు అమలులోకి వస్తే పెరిగిన మొత్తంతో పాటు పెండింగ్ బకాయిల చెల్లింపులపైన స్పష్టత వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే అది లక్షలాది మంది పెన్షనర్ల జీవితాల్లో ఆర్థిక భరోసా నింపే చారిత్రాత్మక నిర్ణయంగా నిలుస్తుంది. మొత్తంగా చూస్తే ఈపీఎస్ 95 పెన్షనర్ల కోసం కేంద్రం తీసుకోబోయే నిర్ణయాలు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రతకు కొత్త బట్టలు వేయనున్నాయి. ఇప్పుడు అందరి చూపు కనీస పెన్షన్ పెంపుపై వచ్చే అధికారిక ప్రకటన, అలాగే అమలు టైంలైన్ పైనే నిలిచింది.